కల్పించాలి, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. యా ఓకే, అంతే రైట్. గఫూర్ గారు, ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గతంలో కూడా చూసాం మనం, ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా అగ్రెసివ్గా వెళ్తున్నట్టు కనబడుతోంది. సో ఈ ఇన్వెస్టర్ సమ్మిట్స్ సక్సెస్ఫుల్గా వెళుతున్నాయా, లేక డంబాసారంగా హంగు ఆర్భాటాలు ప్రచారము వీటికే పరిమితం అవుతున్నాయా? మీ అబ్జర్వేషన్ ఏంటి వీటి మీద? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిందంతా హంగు ఆర్భాటము, ఆ తర్వాత ఎవరిని అంతా బోగస్ డూప్లికేట్ వాళ్ళు వచ్చారు అక్కడికి, వాళ్ళందరినీ కూర్చోబెట్టినారు, స్టూడెంట్ కూర్చోబెట్టినారు, ఇవన్నీ వచ్చేసినాయి. వాళ్ళ లిస్టు ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పిన లిస్ట్ కంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర. మా ఎంఓయూస్ ఓకే, మీరు మరీ దాంతో వచ్చారు తీసుకెళ్ళి. వదిలేదు నేనేం పట్టుకోవడం లేదు. నా పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు వినూషా రెడ్డి గారు చెప్పారు కదా, అమ్మ మీ ఇంట్లో లేదా మీ హాస్పిటల్ ఉంది కదా, ఆ దగ్గరలోనే రైల్వే వ్యాగన్ వర్క్షాపు, ఆ రిపేర్ వర్క్షాపు 2010లోనో 2009లోనో శంకుస్థాపన జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇంకా నత్త ఎట్లా నడుస్తుందో అట్లే నడుస్తుంది. అది 500-600 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు, అది ఏమీ జరగడం లేదు. నంబర్ 1. నంబర్ 2, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నా. నంబర్ 2, ఇక్కడ డ్రోన్ నుంచి మిజైల్ అది టార్గెట్ చేసి లేపేయడం అది కాదమ్మా. అక్కడ అది పెట్టిందే కొన్ని 100 ఎకరాలు తీసుకొని మిజైల్ టెస్టింగ్, అది ఆ ప్రాజెక్ట్ పేరే టెస్టింగ్ కోసం తీసుకున్నది. నా పాయింట్ ఏంటంటే, మీరు పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్ కాకుండా. ఒక డిఫెన్స్ యూనిట్ కనుక తీసుకొని రాగలిగితే ఒక 2000 మందో 3000 మందో, దాని యాంగ్లరీస్ డెవలప్ అవుతాయి, దాని చుట్టూతో ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. డిఫెన్స్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ చాలా పెడుతుంది. మీరు రాయలసీమ డిక్లరేషన్ ఉంది మీకు. ఆ రకమైన ఒత్తిడి చేస్తే ఏదైనా గవర్నమెంట్ ద్వారా ప్రయోజనం ప్రాంతానికి వస్తుంది తప్ప కాదు. గ్రీన్ ఎనర్జీ, ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్తున్నారు సార్, రెన్యూవబుల్ ఎనర్జీ అదాని గారు పెట్టినారు పెట్టుబడి. ఏది విండ్ ఎనర్జీలో పెట్టినాడు, సోలార్ ఎనర్జీలో పెట్టినారు. సోలార్ విండ్ లో విజయ్ కుమార్ గారిని మా జిల్లాకు రమ్మని నేను తీసుకుని చూపిస్తాను. మొత్తం ఎక్కడైనా ఒక్కరికైనా ఉద్యోగం దొరుకుతుందా? అది ఇక్కడుండే గాలిని, ఇక్కడుండే ఎండను వాళ్ళు రబ్బు చేసుకోవడానికి పెట్టినటువంటిది. అది నేనేం చెప్తున్నానంటే, ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంచే పద్ధతిలో ఇండస్ట్రీని తీసుకొని రండి అని చెప్తున్నాను నేను. ఇప్పుడు విమర్శను సద్విమర్శను స్వీకరించాలి తప్ప, ఆయన ఏదో ఆయన కష్టపడితే వచ్చింది గవర్నమెంట్ అనుకుంటున్నాడు. ఆయన ప్రజలందరూ కష్టపడినారు, మేము కూడా కష్టపడినాం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోవాలని.